మంచిర్యాల జిల్లా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు జిల్లా స్థాయి అవగాహన ర్యాలీలో ఏసీపీ ప్రకాష్, సిఐలు, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాదక ద్రవ్యాల పైన ఉక్కుపాదం మోపడానికి 1 వీక్ సెలబ్రేషన్స్ యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ అయిన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ డ్రగ్స్ వల్ల యువత బానిసలైపోయి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, అటువంటి డ్రగ్స్ రూపుమాపడానికి ఈ కార్యక్రమం చేయడం జరిగిందని, సమాజంలో ఇలాంటి డ్రగ్స్ గాని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఏసీపీ ప్రకాష్ తెలిపారు. 1 వీక్ సెలబ్రేషన్స్ మీంటే యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ పైన కార్యక్రమాలు చేయడం జరిగింది. దీంట్లో పోలీస్తో పాటు వివిధ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఎక్సైజ్ ఉంది, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఉంది, మున్సిపల్, అన్ని డిపార్ట్మెంట్లు కలిసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆదేశానుసారము ఇవాళ అన్ని స్కూల్ పిల్లలతో మేము ఒక యాంటీ డ్రగ్ సోల్జర్ అనే క్యాప్షన్ తీసుకొని యాంటీ డ్రగ్ గురించి ఇవాళ డ్రగ్ రహిత సమాజాన్ని నిర్మిద్దామనే ఉద్దేశంతో ఇవాళ ఐబీ చౌరస్తా నుంచి హై స్కూల్ గ్రౌండ్ వరకు ఒక ర్యాలీగా నిర్వహించి వాళ్ళకు ఒక ప్లెడ్జ్ కూడా చేయించడం జరిగింది. ఆ ప్లెడ్జ్లో ఏంటంటే నేను డ్రగ్ రహిత సమాజం కొరకు నేను పోరాడతాను, నేను ఒక సోల్జర్గా ఉంటాను అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాము ఈ డ్రగ్స్ వల్ల ఇంతమంది యువత బానిసలు అయిపోయి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. సో అటువంటి డ్రగ్ని రూపుమాపడానికి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని డిపార్ట్మెంట్లకి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ సమాజంలో ఎలాంటి డ్రగ్ కానీ ఎలాంటి మత్తు పానీయాలకు అన్నిటికీ దూరంగా ఉండాలనే మా యొక్క సంకల్పము. దాంట్లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ